ప్రసాద్ రోడ్ల మీద తిరిగే ఉద్యోగం లేని నిరుద్యోగి అనుకోకుండా ఒక రోజు తన ఫ్రెండ్ అయిన ఆసిఫ్ అతన్ని కలుస్తాడు. కలిసినోడు కుదురుగా ఉండకుండా నాకు జాబ్ వచ్చిందిరా, సంవత్సరానికి 6 లక్షలు జీతం అంటాడు. ప్రసాద్ కి కుళ్ళు పుట్టి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. ఇంకా రెచ్చిపోయిన ఆసిఫ్ నేను ఈ నెలలోనే పెళ్లి కూడా చేసుకుంటాను అంటాడు. విపరీతమైన కుళ్ళుతో ప్రసాద్ మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్తాడు. హద్దులు దాటిన ఆసిఫ్ నేను పెద్ద ఇల్లు కారు కొంటాను అంటాడు. పాపం మన ప్రసాద్ ఈసారి కంగ్రాచులేషన్స్ చెప్పకుండా ఆసిఫ్ జుట్టు బట్టలు కావాలంటాడు. ఆసిఫ్ కి అనుమానం వచ్చింది. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ప్రసాద్ నీ సక్సెస్ చూసి తట్టుకోలేకపోతున్నాను, నీ మీద చేతబడి చేస్తా అంటాడు. ఆసిఫ్ గజ్జలు గలగలా వణుకుతాయి. నువ్వు అలాంటి పని చేయమకరా బాబు, నువ్వు కూడా సక్సెస్ అవ్వడానికి నీకు ఒక మంచి మార్గం చూపిస్తాను అంటాడు. ఈ రోజుల్లో మనకి మంచి జాబ్ రావాలంటే మార్క్స్ తో పాటు ఇంగ్లీష్ కూడా ముఖ్యం అని చెప్తాడు. కానీ మనం తెలుగు మీడియం కదా, ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటామని ప్రసాద్ అడిగేసరికి ఆసిఫ్ డ్యూలింగో యాప్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. డ్యూలింగో ఒక ఫన్ గేమిఫైడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఇందులో నువ్వు 40+ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. ఇందులో ఉన్న ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని డైలీ చిన్న క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తూ నీ ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇది కంప్లీట్లీ ఫ్రీ. అయితే నేను కూడా ఇప్పుడు డ్యూలింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను. సో గైస్ మీరు కూడా మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటే డ్యూలింగో యాప్ లింక్ నా బయోలో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.